శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. చాలామంది ఆశ్లేష అంటారు, కాదు, ఇది ఆశ్లేష నక్షత్రం. ముందుగా గ్రహించాలి, ఈ నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. వీళ్ళకి జననకాలం బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది కాబట్టి బుధుడు తర్వాత కేతు, శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు, రాహు దశలతో నడుస్తుంది. ఇది పరిపూర్ణమైన ఆయుర్దాయం కలిగిన జాతకం. అట్లాగే శుక్రుడు, చంద్రుడు, రాహు మహాదశలు విపత్తు ప్రత్యేక నైదంతార దశలు కాబట్టి ఈ దశల్లో కొంచెం చికాకులు కలిగి ఉంటాయి. విద్యారంగంలో బాగా రాణిస్తారు, మహామేధావులుగా ఉంటారు. ఎందుకంటే ఇది బుధ నక్షత్రం అవడం వల్ల న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో, అట్లాగే వ్యాపార రంగంలో వీళ్ళు బాగా రాణించగలుగుతారు. బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి అభివృద్ధి కలిగినటువంటి వీళ్ళు ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అభివృద్ధికరంగానే ఉంటుంది. అట్లాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా దూరదృష్టి కలిగి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల పట్ల ఆదరణ కలిగి, ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి, అఖండమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగి, అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిగి ఉంటారు. వీరి విద్యాభ్యాస కాలం అంతా కూడా చాలా బాగా నడుస్తుంది. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. వీళ్ళు ఉపాధ్యాయులు గాను, లెక్చరర్లు గాను, వ్యాపారవేత్తలు గాను, చార్టెడ్ అకౌంట్స్ గాను, ఇట్లా న్యాయ సంబంధమైనటువంటి లాయర్లు గాను, జడ్జిలు గాను కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. చాలా స్ఫురద్రూపి కలిగినటువంటి వ్యక్తులు, విశాలమైనటువంటి మనస్తత్వం కలిగి, సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారు. ధారాళంగా మాట్లాడతారు, చలోక్తులతో మాట్లాడతారు. మంచి సుందరమైనటువంటి చేతిరాత కలిగి ఉంటారు. అట్లాగే సంగీతము, సాహిత్యం వీటి యందు అభివృద్ధి కలిగి ఉంటారు. పేద ప్రజలు గురించి భాగ్యవంతుడు కాగలరు. దేహ సౌష్ఠ్యము, నిర్మలమైనటువంటి హృదయము, ధర్మగుణము, సత్యశీలము, ధైర్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ జాతకుడు కనుక కొంచెం శని కనుక అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోతే కనుక, శని రాహులు అనుకూలంగా లేకపోతే కనుక కపట బుద్ధి, చోర బుద్ధి, ఇతరుల పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అన్యాయ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించాలనేటువంటి కోరిక కూడా ఉంటుంది వీళ్ళకి. ప్రస్తుతం ఈ రాశి వాళ్ళకి 2024-25 కర్కాటక రాశి వాళ్ళకి శని అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ అష్టమ స్థాన శని సంచారం అపమృత్యు దోషంతో కలిగిందని చెప్తుంది. కాబట్టి శనికి శాంతి చేయించుకోవడం అవసరం. అట్లాగే గోచారీత్యా గురుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి అదొక శుభ పరిణామం. ఏమైనప్పటికీ కూడా శని వెళ్ళేంత వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి శనికి శాంతి చేయించుకుంటే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు సహజమైనటువంటి రూపం కలిగి, కొంచెం పొట్టిగా ఉండి, స్థిరమైనటువంటి ఉద్యోగం కలిగి, ఆర్థికమైనటువంటి వనరులు కలిగి ఉంటారు. కుటుంబం ఉంటుంది. మంచి ఉన్నతమైనటువంటి సంతానం కలుగుతారు. సంతానం వల్ల వీళ్ళకి అభివృద్ధి కలుగుతుంది. అట్లాగే అన్ని రకాలైనటువంటి వ్యాపార రంగాల్లో కూడా వీళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి శని మకర, కుంభాలు, మిథునం, కర్కాటకం, సింహరాశిలో సంచరించేటప్పుడు, అట్లా తులారాశిలో సంచరించేటప్పుడు శని యొక్క దోషం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సంచారం కాబట్టి ఈ రాశుల్లో సంచారం ఇవన్నీ కూడా కొంచెం చికాకులతో ఉంటాయి. కాబట్టి ఆయా సమయాల్లో శనీశ్వరుల వారికి శాంతులు తప్పనిసరిగా చేసుకోవాలి. అట్లాగే ద్వితీయ స్థానాధిపతి రవి అవటం వల్ల, ధనస్థానాధిపతి రవి అవటం వల్ల, అట్లా వాక్ స్థానాధిపతి రవి అవటం వల్ల వాక్కు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా
మృదు స్వభావంగా ఉంటారు. కార్యం పట్ల దీక్ష కలిగి సమర్థవంతంగా కార్యం నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. బుధ మహాదశలో శని అంతర్దశగా కొంచెం చికాకులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దశ ప్రారంభంలో దశ చివరిలో ఇది బుధ మహాదశలో జననం కాబట్టి బుధ మహాదశ శని అంతర్దశ దశ చిత్రంలో కొంచెం చికాకులు పెట్టే పరిస్థితి ఉంటుంది. అది దాటిపోతే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. విద్య, వాహన, గృహ యోగాలు కలిగినటువంటి జాతకం. అట్లా ఈ జాతకులు చతుర్థాధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్రబలం కనుక ఉన్నట్టయితే కనుక సినిమా రంగంలో, కళల రంగంలో, సాహిత్య సంగీతాల్లో బాగా రాణింపు కలిగి ఉంటారు. ఇట్లా యాంకర్లు గాను, టీచర్లు గాను అనేక రకాలైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి రంగాల్లో వీళ్ళు అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది అయితే ఈ ఆశ్లేష నక్షత్రం సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగినటువంటి నక్షత్రం. కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం, కుటుంబం, గృహ, విద్యా, వాహన, గృహాలని కూడా సమృద్ధిగా కలిగినటువంటి నక్షత్రం కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం మీద ఒక అపవాదం ఉంది. ఏంటంటే ఆశ్లేష నక్షత్రం అత్తగారికి గండము అని. వాస్తవానికి ఏంటంటే ఆశ్లేష నక్షత్రం మొట్టమొదటి 2 గడియలు అంటే మొదటి పాదంలో 48 నిమిషాలు మాత్రమే అత్తగారికి గండం, మిగతాది కాదు. అటువంటి అపోహ ఇప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఆశ్లేష నక్షత్రం అత్తగారికి గండం అనేది కేవలం ఆ నక్షత్రంలో మొదటి పాదంలో 48 నిమిషాలు మాత్రమే. ఇది అందరూ గమనించండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.